హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ మిత్రులందరికీ జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వైభవం ప్రతిరోజు వీక్షిస్తున్న మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ 4వ పాశురంని మనకు అద్భుతంగా అందచేస్తున్న వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్. ఇక పాశురం తర్వాత ప్రసిద్ధి క్షేత్రమైన సింగోటం గురించి చూస్తున్నాము. నరసింహస్వామి దర్శనం కలిగించు మనకు జయం. ఇక పాశురాన్ని చూసేద్దామా. గురుభ్యో నమః. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆடிமடை கண்ணா ஒன்னுனி கைகரவேல் ஆடையல் புக்கு முகந்து குடார் தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாடியந்தோருடை அற்பனாபன் கையில் அடிபோல் மின்னி வலம்புரி மோல் நின்னதிருந்து தாடாடே சாருங்க முடைத்த சிரமடை போல் வாட உலகனில் பெய்தலாய் நாங்களும் மார்கடி நீராட மகிழ்ந்தேல் ஒரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. తిరుప్పావైలో 4వ పాశురం విశేషార్థం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. గంభీర ధారాపాతముల అధిపతివై ఓ మేఘమా, నీవు మమ్ములను వదలకుము. నీవు సాగర మధ్య జలమును పుష్కళముగా గ్రోని ఆకాశము నుండి ఆ పరమాత్మ వలె నీలమేఘశ్యాముడవై సుదర్శన చక్రము వంటి మెరుపులతో పాంచజన్య నినాదము వంటి ఉరుములతో వారి శారంగ ధనువు నుండి వెడలు శర పరంపర వలె ప్రపంచ ప్రజలకు సుఖజీవనులగునట్లు కృష్ణ సంగమము కోరు మమ్ములను ఈ ధనుర్మాసమున వ్రతపూర్తికై స్నానమాచరింప వీలగునట్లుగా ఆలసింపగా వర్షింపమని చెప్పేసి నేటి విశేషమైన పాశురంలో సాక్షాత్తుగా వరుణదేవుణ్ణి పర్జన్యదేవుణ్ణి ప్రార్థించింది మన ఆండాళ్ తల్లి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. కొల్లాపూర్కి దగ్గరలో ఉన్న సింగోటం దివ్యక్షేత్రం గురించి ఈరోజు ఈ పర్వదినాన తెలుసుకుందాం. ఆ యొక్క టెంపుల్ పూజారి గారు చెప్పిన విశేషాలను విందాం. జై శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఈ స్వామి స్వయంభూ లింగాకారంలో లక్ష్మీనరసింహస్వామి ఈ సింగవటం అనే గ్రామంలో వెలువడడం జరిగింది. శ్రీ స్వామివారు 8వ శతాబ్దంలో స్వామివారిని ఇక్కడ చెరువులో ఒక యాదవుడు పొలం దున్నుతుంటే ఆ నాయలకు అడ్డం పడితే ఆ తెల్లవార్లలోనే తీసుకొని వచ్చి ఈ స్వామిని ఇక్కడ స్వయంభుగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ స్వామిని నిత్యం కూడా పంచామృత అభిషేకాలు, పూజలు, రకరకాలైనటువంటి పెద్ద పూజలు, యజ్ఞాలు, సుదర్శన హోమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగ నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 5 రోజులు బ్రహ్మోత్సవాలు చాలా దివ్యంగా జరుగుతాయి. రథోత్సవం రోజు ఒక్కరోజే 1,00,000 మంది వరకు రావడం జరుగుతుంది భక్తులు. విశేషంగా ఇక్కడ స్వామిని మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చే దేవుడు కాబట్టి కల్పతరువు మాదిగా ఈ స్వామి మనసులో సంకల్పించుకున్నది ఎవరైతే 41 పౌర్ణిమలు శ్రీ స్వామివారి సన్నిధానానికి వచ్చి వాళ్ళ కోరికలు చెబుతూ అన్నీ చేస్తూ చెందుతూ అమ్మని ఏ విధంగా అయితే ఆకలైందని అన్నం పెట్టని అడుగుతాము, ఈ నరసింహస్వామి కళ్ళు తెరిచి బాగా కళ్ళు తెరిచి స్వామి తట్టు చూసుకుంటూ తమ కోరికలు కనుక విన్నవించుకుంటే ఆ కోరికలు తప్పగా నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం బాలేని వారికి ఆరోగ్యం, ఏ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కానీ, విద్యాభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో దూర దేశాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ భక్తాదులు కర్ణాటక, మహారాష్ట్ర, నేపాల్, శ్రీలంక నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. కర్నూలు జిల్లా వాస్తవులు ఎక్కడ ఎక్కువ రావడం జరుగుతుంది. మనసా సంకల్పించుకొని ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ కథలు కానీ, వాళ్ళ కష్టాలు కానీ విన్నవిస్తే అర్చకులు తప్పక వారికి కావలసినవి మొత్తం కూడా రకరకాలైనటువంటి యంత్రాలతోటి, మంత్రాలతోటి, పూజలతోటి, హోమాలతోటి వారికి శ్రేయోభిలాషిగా అందరికీ కూడా వాళ్ళకు అనుకున్న పనులు నెరవేర్చడం జరుగుతుంది. స్వామి ఊర్ధకుండలాలే ధరిస్తాడు, కానీ ఈయన త్రిపుండ్రం కూడా ధరించాడు. త్రిపుండ్రం కూడా ధరించి మన ఇలవేలుపై ఉన్నాడు. అందుకో శివకేశవ అభేదంగా ఉన్నాడు స్వామి. లింగాకారం
లింగాకారంలో ఉండి ఉన్నాడు. లింగాకారం త్రిపురాకం కేవలం జ్ఞానమూర్తినం ద్వంద్వాతీతం మహోపాస్యం అభేదం శివకేశవం. అంటే నేనే శివుణ్ణి, నేనే విష్ణువు అనే రూపంలో స్వామి ఉన్నాడు. కాబట్టి కొలిచే బంగారు మాదిరిగా మనుషుల ఏ కోరికతోటి కోరితే ఆ కోరిక నెరవేర్చే కల్పతరువుగా ఇక్కడ ఉన్నాడు. ఈ కడప ఎవరైతే సంతానం లేని వాళ్ళు కనుక ఈ కడపని కనుక తన కుల ఎంటికలతోటి కనుక శుభ్రం చేస్తే వాళ్ళ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఇది పూర్వం 8వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు ఈ నియమం జరుగుతుంది. ఇట్లా జరిగిన భక్తులు కూడా ఎంతోమందికి సంతానం కలిగింది. ఓరుగంటి వంశీకులమైన నేను ప్రధాన అర్చకుని ఓరుగంటి సంపత్ కుమార్ శర్మను, తర్వాత విశేషంగా అభిషేక పురోహితగా ఓరుగంటి సతీష్ కుమార్ శర్మ. మా వంశీకుల 8వ శతాబ్దం నుంచి మా ఓరుగంటి వంశీ ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఆ ప్రాంతం దగ్గర సింగపట్నం స్వామి పేరు లక్ష్మీ నృసింహేశ్వరుడు, ఊరి పేరు సింగోటం, అయ్యగారి పేరు నర్సయ్య దీక్షితుడు. ఈ విధంగా అన్నీ కూడా కలిసిపోయేటట్టు ఈ ఊరి గ్రామానికి వచ్చింది. అయ్యగారు ఐశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. గుడిలో పూజా కార్యక్రమాలు జరిపించుకొని మేము బయటకు వచ్చిన తర్వాత మాకు ఈ యొక్క స్వామి యొక్క పాదాలు దర్శించుకున్నాము. ఆ తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళాము. నవగ్రహాలు మాత్రం చాలా బాగున్నారండి. అందరూ జంటగా నేను ఎప్పుడు చూడలేదు, బహుశా ఉండొచ్చు ఎక్కడైనా. నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూశాను. నవగ్రహాలు వాళ్ళ భార్యల పేర్లు ఆదిత్యాయ, ఆదిత్యుడికి ఛాయ మరియు ఉష, అలాగే చంద్రుడికి రోహిణి, కుజుడికి శక్తి, బుధగ్రహానికి ఇలా, బృహస్పతికి తార, శుక్రగ్రహానికి సుకీర్తి, శని గ్రహానికి నీల, రాహుగ్రహానికి సింహి, కేతుకి చిత్రలేఖ. ఇదండి వారి యొక్క జంటల పేర్లు. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇంకా ఆ తర్వాత పైకొండలో అమ్మవారు ఉంటారు. స్వామి దర్శనం జరగగానే మేము పైన గుట్ట మీద ఉన్న అమ్మవారిని రత్నలక్ష్మీదేవిని చూడటానికి బయలుదేరాము. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడే ఉన్న ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఎంతో చక్కగా నీటితో నిండి ఆహ్లాదంగా అనిపించింది. అక్కడే కాసేపు గడిపి తర్వాత మేము మళ్ళీ తిరిగి మా ఊరికి, మన హైదరాబాద్కి బయలుదేరాము. పాశురం విన్నాము, అలాగే సింగోటం చూసాము. తిరిగి మనం రేపు 5వ పాశురంలో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.